రోజు అదేంటంటే దావీదు అంతకంతకు ప్రబలెను. చెప్పండి అందరూ, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. కొన్ని తలంపులు త్వరగా మనం చూద్దాం. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. దావీదు వర్ధిల్లడానికి ముందు దావీదు దేవుని చేత సమూయేలు అనే ప్రవక్త చేత అభిషేకించబడ్డాడు. అది ఎక్కడ చూస్తామంటే మీకు అందరికీ తెలుసు 16వ అధ్యాయంలో ఏం జరిగిందో. సౌలు తన అవిధేయత చేత సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే అన్నాడు కదా 15వ అధ్యాయం 22లో, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఈ విషయంలో నువ్వు దెబ్బతిన్నావు, లోకం మీద ఎగబడ్డావు, నా మాట వినలేదు, స్వజ్ఞానం స్వబుద్ధిని అనుసరించి కలిపి నువ్వు నష్టపోయావని దేవుడు సమూయేలు ద్వారా గద్దించాడు. తర్వాత సౌలు స్థానంలో యెషై కుమారుల్లో ఒకడైనటువంటి దావీదును దేవుడు నిర్ణయించేటప్పుడు బాగా కండబలము అండబలము కలిగిన, బాగా అంగసౌష్ఠవము కలిగిన మంచి ఎత్తరి ఏలీయాబు 8 మందిలో పెద్దవాడు వస్తే సమూయేలు చూసి ఇతనే కరెక్ట్గా సరిపోతాడు అనుకుంటే దేవుడేమన్నాడు, ఇతను కాదు అన్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా అని యెషైని అడిగినప్పుడు, యెషై ఉన్నాడయ్యా, కడుగట్టువాడు, కడసారివాడు ఉన్నాడు, వాడు గొర్రెలు మేపుతున్నాడంటే అతన్ని రప్పించమంటే వచ్చాడు. అయితే కడసారి వాడైన దావీదుకి రాజు అవుతానని ఊహలో కూడా లేదు. ఏడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. పిలిపించాడు. అప్పుడు ఏం జరిగిందంటే 12వ వచనం 16-12, అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఎవరైతే సరిపోతారు, వీళ్ళు కరెక్ట్గా సరిపోతారు అనుకుంటామో, దేవుడు వారిని ప్రక్కన పెడతాడు. అసలు వీళ్ళు పనికిరారు అనుకుంటామో వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. ఇది ఆశ్చర్యమైన దేవుని తీర్పులు విచిత్రంగా ఉంటాయి. అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆ వ్యక్తి దేని మీద ఆధారపడ్డాడు, ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏంటో మనకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. అందుకని 8 మంది కుమారుల్లో అంగసౌష్ఠవము కలిగి అందంగా ఎత్తరిగా ఉన్నటువంటి పెద్దవాడిని పక్కన పెట్టేసి, ఇక్కడ అందులోనే వాళ్ళింట్లోనే చిన్నవాడిని ఇతడు కోరుకున్నట్టుగా మనం చూస్తాం. చాలాసార్లు మనుషులు కొలిసే కొలతలు దేవుని కొలతలు ఉండవు. దేవుని కొలతలు వేరు, మనుషుల కొలతలు వేరు. ఒక మనిషిగా సమూయేలు ప్రవక్తే కానీ, దేవుని ఆత్మతో నింపబడిన వాడే కానీ, మానవ నైజాన్ని బట్టి, బాహ్య సంబంధమైన వాటిని బట్టి ఇతను సరిపోతాడు అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు ఇతను కాదు అని తన గురించి చెప్పాడు. ఇతను నేను కోరుకున్నవాడే అని దావీదును గురించి చెప్పాడు. దావీదుకి ఏజ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు. 13వ వచనం చూద్దాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాడిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే అభిషేకించాడో దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చింది. సహోదరులారా, సహోదరులారా, దేవుని సేవకుల అభిషేకం కావాలి. దేవుని సేవకులు తల మీద పెట్టి ప్రార్థన చేసే అభిషేక సందర్భాలు ఉంటాయి, అవి అవసరమే. క్రొత్త నిబంధనలో కూడా అభిషేకించబడడం అనేది ఆ సిస్టమ్ని మనం చూస్తాం. తిమోతిని పౌలు అభిషేకించాడు. తర్వాత బర్నబాని సౌలుని అభిషేకించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అభిషేకము దైవ సేవకుల యొక్క కనుసన్నల్లో, దైవ సేవకుల యొక్క తాకిడి, దైవ సేవకునితో సన్నిహితత్వం, దైవ సేవకుల యొక్క మాటలు, ప్రార్థనలు ఎవరికైతే ఉంటాయో వారు అభిషేకించబడతారో వారిని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. కాబట్టి యెహోవా ఆత్మ నాట నుండి దావీదు మీదికి బలముగా వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. అదైన తర్వాత ఫస్ట్ ఇతడు అంతకంతకు వర్ధిల్లడానికి అభిషేకించబడిన తర్వాత, ఒక నాయకుడుగా రాజుగా నియమించబడిన తర్వాత, అప్పటి నుంచి ఆయనలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ మనం చూద్దాం. ఎందుకు అతడు బహుబలముగా వర్ధిల్లాడో. 21వ వచనం 16-21 చదువుదామా?
దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. అతడు సౌలు దావీదును అనుగ్రహం పొందిన గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెషయికి వర్తమానము పంపెను. కాబట్టి దావీదు నాయకుడిగా అభిషేకించబడిన తర్వాతనే అతనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సౌలు ఎదుట పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు, ఆయుధాలు మోసేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకి పాతకాలంలో ఇప్పుడంత లేదులేండి, ఇప్పుడంత పెద్దగా చూడడం. పాతకాలంలో దైవజనులు వస్తూ పోతూ ఉన్నప్పుడు చూడగానే వాళ్ళు బ్యాగ్ పట్టుకొని, చూడగానే వాళ్ళ బైబిల్ పట్టుకొని, చూడగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యగారు ఇది నేను మోస్తాను, ఇది నేను తీసుకుంటాను అని పాతకాలంలో ఎక్కువగా అలవాట్లు ఉండేవి. ఇప్పుడు అంత పెద్ద లేదులేండి. ఎందుకో ఆ కల్చరు పోయింది. అది ఉండాలని కూడా నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఉంటే అది తప్పని కూడా నేను అనుకోవడం లేదు. అయితే ఇక్కడ సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడు ఎవరో? దావీదు. నాయకుడు అయినప్పటికీ అతనిలో ఉన్నటువంటి తత్వం ఏంటంటే పరిచారకత్వం ఉందన్నమాట. ఏముంది? పరిచారకత్వం. సేవకుని యొక్క, రాజు యొక్క ఆయుధములు మోసేవాడు. అది బ్యాగ్ కావచ్చు, ఆయుధం కావచ్చు, బైబిల్ ఏటైనా వాటెవర్. మోసుకోలేరని కాదు ఇక్కడ పాయింట్. సర్వింగ్ ద గాడ్ సర్వెంట్, దైవ సేవకునికి సేవ చేయడం, సేవకుని యొక్క ఆయుధములు. ఒక చోటకి రమ్మంటే రావడం, పొమ్మంటే పోవడం, పలానా తీసుకెళ్ళంటే తీసుకెళ్ళడం. ఆయుధములు మోయువాడు ఆయను. తర్వాత దావీదును చూసేటప్పటికి ఇష్టం పుట్టిందంట. అందుకని వాళ్ళ నాన్నకి ఇన్ఫర్మేషన్ పంపాడు, యెషయికి. ఎవరు పంపింది ఇన్ఫర్మేషను? సౌలు పంపించాడు. అయ్యా, మీ వాడు బాగా నాకెందుకో ఇష్టం పుడుతుంది మీ వాని మీద, నీ కొడుకు మీద. అతడు నా సముఖమందు సేవ చేయడానికి నీవు అతన్ని పంపించమని చెప్పాడు. అప్పుడు యెషయి చక్కగా దావీదుని సౌలు ఎదుట పని చేయడానికి, సౌలు చెప్పింది చేయడానికి అప్పగించేశాడు అన్నమాట. ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు తమ పిల్లలను దైవజనులకు సేవ చేయడానికి మేము అప్పగిస్తాం. ఒకసారి ఇంటికి వెళ్ళి రండి, ఏమన్నా పని ఉందేమో, ఓసారి విచారించండి, అన్నకి పలాని పనులుంటాయి, లేకపోతే అక్కకి పలాని పనులుంటాయి, ఆడపిల్లలు. మరి వెళ్ళండి, విచారించండి, ఏదైనా పని ఉంటే చేయండి అని చెప్పగలిగినటువంటి స్థాయికి వచ్చారులేండి, కొంతమంది ఉన్నారు. కానీ ఈ పాయింట్ లేదు. కానీ అది ఉంటే మంచిది, అది మీకే ఆశీర్వాదం. సేవ చేయుటకు తండ్రి యొక్క ఒప్పందాన్ని తీసుకొని సౌలు దావీదు చేత సేవ చేయించుకున్నాడు. కాబట్టి దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయుధములు మోయువాడాయను. నేను రాజును కదా అభిషేకించబడ్డా, నేనేంది ఆయుధాలు మోసేది అనలా. ఆయుధాలు మోసాడు, సౌలు ఎదుట సేవ చేయడానికి తను తాను అప్పగించుకున్నాడు. అతనిలో ఉన్నటువంటి అద్భుతమైన పరిచర్య, ద మినిస్టరింగ్ ద లీడర్, గాడ్ సర్వెంట్, అది మనం చూస్తున్నాం. తర్వాత ఈయన ఏం చేసేవాడు? దాని తర్వాత అభిషేకం తర్వాత జరిగిన సంగతి ఇది. రెండో పాయింట్, 17వ అధ్యాయం 18వ వచనం. అంటే నేను త్వరగా చెప్తున్నాను. 17వ అధ్యాయం 18 చదవన్నానా? మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశారు. ప్రైజ్ ద లార్డ్. ఇతను ఏం చేస్తున్నాడు? సహోదరుల క్షేమాన్ని చూడడానికి తండ్రి చేత పంపించబడిన వాడుగా ఉన్నాడు. సహోదరుల యొక్క క్షేమం ఆలోచించేవాడు. సహోదరుల క్షేమం కొరకు ఎంత దూరమైనా ప్రయాసపడి వెళ్ళేవారు. సంఘంలో కూడా సహోదరులు అంటే ఎవరో కాదు, మీ ఇంట్లో పుట్టినోళ్లే కాదు సహోదరులు, మీ అమ్మ కడుపును పుట్టినోళ్లే కాదు, క్రీస్తు రక్త సంబంధులందరూ కూడా సహోదరులు, సహోదరీలే. అలాగైతే క్రీస్తు రక్తాన్ని పంచుకొని పుట్టిన నీ తోటి సహోదరుణ్ణి వారి యొక్క క్షేమం ఆలోచించే మనసు నీకుందా?
ఎప్పుడైనా దైవజనుల ద్వారా, దైవ సేవకుల ద్వారా పలాని వాళ్ళ ఇంటికి వెళ్ళండి, బ్రదర్ ఎలా ఉన్నారో కనుక్కోండి, పలాని సిస్టర్ ఇంటికి వెళ్ళండి, సిస్టర్ ఎలా ఉందో కనుక్కోండి అని దైవ సేవకుల ద్వారా ఒక ఆజ్ఞ మీకు వచ్చినప్పుడు మీరు సంతోషంగా తోటి సిస్టర్ దగ్గరికి, తోటి బ్రదర్ దగ్గరికి వెళ్ళి వారి క్షేమాన్ని గురించి ఆలోచించే మనసు మీకుందా అని అడుగుతున్నాను. డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, సంఘంలో ఉన్న బ్రదర్స్ని, సిస్టర్స్ని అడుగుతున్నాను. మీరు వాళ్ళని విజిట్ చేయండి, వీళ్ళని విజిట్ చేయండి. కొంతమంది ప్రార్థనకి రావడం లేదు, కారణాలు కనుక్కోండి, వెళ్ళండి. వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో. వాళ్ళకి ఈ మధ్య ఏదో సమస్య వచ్చిందంట, నేను వెళ్ళలేకపోతున్నా, నేను పోలేకపోతున్నా, అన్నిసార్లు నేను రాలేను, అన్ని గృహాలు నేను దర్శించలేను, మీరు వెళ్ళండి తమ్ముడు, మీరు వెళ్ళండి చెల్లి అని మీకు ఒక పని అప్పగించినప్పుడు వారి క్షేమం విషయమై అవకాశం వచ్చిందని సంతోషంగా తోటి బ్రదర్స్, సిస్టర్స్ దగ్గరికి వెళుతున్నారా? అలా వెళ్ళడం కంటే మీలో ఒక ఉండకూడని లక్షణం ఉందేమోనని అనిపిస్తూ ఉంది నాకు. అదేంటంటే, నేనేంది వాడింటికి వెళ్ళేది, నేనేంది ఆ పిల్ల ఇంటికి వెళ్ళేది, వాళ్ళే నా ఇంటికి రావాలి అనే తత్వమే ఎక్కువగా కనబడుతుంది. కానీ వీళ్ళు నా సహోదరులు, నా వలే రక్షించబడినవారు, క్రీస్తు రక్తంతో కడగబడినవారు, బాప్తిసం తీసుకున్నవారు, క్రీస్తు రక్తంతో కడిగినప్పుడు మేము అందరం సహోదరులం అయ్యాం. వారి క్షేమం గురించి ఆలోచించే అవకాశం సేవకుడు ద్వారా నాకు కలిగింది. నేను దీన్ని ఉపయోగించుకోవాలి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నేను ఆ సిస్టర్ ఇంటికి వెళ్ళాలని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? పెండాల కింద ఉన్నటువంటి వాళ్ళు, బ్రదర్స్, సిస్టర్స్, ఎప్పుడైనా అనిపించిందా? మీ అంతటా మీకు అనిపించలేదు. సేవకులు చెబితే వినరు. సంఘం ఎలా క్షేమాభివృద్ధి పొందుతుంది? నేను వెళ్ళను, వాళ్ళే మా ఇంటికి రావాలి. ఇప్పుడు మనలో ఉన్నటువంటిది అదే కదా, వాళ్ళే మన ఇంటికి రావాలనేది చాలా గొప్పతనం అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో గొప్పతనం ఏంటంటే, మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం దేవుని దృష్టిలో గొప్పతనం. కాబట్టి సహోదరుల క్షేమము కొరకు జున్నుగడ్డలు ఇచ్చి, రొట్టెలు ఇచ్చి, ఇదిగో వాళ్ళ నాన్న పంపిస్తే వారి క్షేమమును విచారించడానికి వెళ్ళాడు. కాబట్టి దావీదులో ఉన్నటువంటి రెండవ లక్షణము సహోదరుల క్షేమమును చూచేవాడు అనండి. ఆ మాట మొదటిదేమో సౌలు యొక్క ఆయుధములు మోయువాడు, పరిచర్య చేయువాడు. రెండవది సహోదరుల యొక్క క్షేమమును ఆలోచించేవాడు. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యగు ఏలీయాబునకు వినబడగా. ఎవరు మాట్లాడింది? అక్కడ యుద్ధానికి, బాబు ఇక్కడ ఏంది జాతరగా ఉంది, ఇక్కడంతా గొడవగా ఉంది ఏంటని, హలో, ఇందాక జున్నుగడ్డలు సహస్రాధిపతికి ఇచ్చినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ సందడంతా విని దావీదు ప్రజలను ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళు చెప్పారు, అయ్యా గొలియాత్ అనేటువంటి వాడు యుద్ధానికి వస్తున్నాడు, వాడు ఇశ్రాయేలీయుల్ని చంపుతాడంట. కానీ సౌలు ఏమన్నాడంటే, ఎవరైతే వాడిని చంపుతారో వాడిని కనుక చంపేవాడికి వాళ్ళు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడంట, వాళ్ళకి ఇంకా సన్మానం చేస్తాడంటయా. ఇది విషయం అని దావీదుకి సమాచారం చెప్పారు. దావీదుకి ఈ విషయం చెప్తా ఉంటే దావీదు వాళ్ళ అన్న విన్నాడు. వాళ్ళ అన్న పేరు ఏం పేరు? ఏలీయాబు విన్నాడు. వినున్నాడుగా. అందుకని ఇప్పుడు 28వ వచనంలో అతడు వారితో మాట్లాడినది పెద్దన్నయ్యకు ఏలీయాబుకి వినబడగా ఏలీయాబు దావీదు మీద కోపము వచ్చి ఏమన్నాడు? ఏమిరా, నిన్నిక్కడికి అసలు ఎవడు రమ్మన్నాడురా? నీకెంత గర్వంరా? ఆ మందని ఏం చేసావురా? గొర్రెల మందని ఏం చేసావు? అది వదిలిపెట్టి నువ్వు ఇక్కడికి వస్తావా? ఏయ్, యుద్ధం చూడడానికే వచ్చావు నువ్వు అంటున్నారు. యుద్ధం చూడడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు చెప్పండి, మీరు చెప్పాలా? సహోదరుల క్షేమము చూడడానికి వాళ్ళ నాన్న పంపితే వచ్చాడు. వాళ్ళ సహోదరుల క్షేమం చూడడానికి వస్తే వీళ్ళు అపార్థం చేసుకొని తొందరపడి ఏమంటున్నాడు? నీవు యుద్ధం చూడడానికి వచ్చావు, ఏమిరా నీకింత గర్వం అని. అంటే అతన్ని ఎవరు జయించలేరు అనుకుంటున్నారు, బెదరగొడితే వెనక్కిపోతాడు అనుకుంటున్నారు. కానీ ఇతను బెదరగొడితే వెనక్కిపోయేవాడు కాదు. ఒకటి సహోదరుల క్షేమం చూశాడు, రెండు సహోదరుల యొక్క అపార్థానికి ఏమి రియాక్ట్ కాకుండా వారి పట్ల సహనాన్ని చూపించాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకటి సహోదరుల క్షేమము, ఒకటి యుద్ధములు మోయేవాడు
ఆయుధములు మోయేవాడు, పరిచారకుడు, 2 సహోదరుల క్షేమము చూసేవాడు, 3వదిగా సహోదరుల పట్ల సహనము కలిగినవాడు. అపార్థం చేసుకొని వాళ్ళు గందరగోళం అయిపోతూ ఉంటే ఏం మాట్లాడకుండా అతను వచ్చాడు. 33వ వచనం కూడా. తర్వాత సౌలు దగ్గరికి అతన్ని తీసుకొచ్చారు. ఎవరిని? దావీదుని తీసుకొచ్చారు. తీసుకొస్తే 33వ వచనం చదవండి. అప్పుడు సౌలు అన్నాడు, చదవండి అందరూ, ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడిని దావీదుతో అంటేను. అప్పుడు 36, 37 వచనాల్లో చెప్తాడు, 34 నుండి చెప్తాడు, అయ్యా నేను గొర్రెలు కాసుకునేటప్పుడు ఎలుగుబంటి సింహం వస్తే వాటిని గడ్డం పట్టుకొని వాటిని చీల్చివేసి నేను గొర్రెలను కాపాడాను. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను బలపరిచాడు. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత అని సౌలుకు జవాబిస్తే అప్పుడు సౌలు ఆ కవచాలు అవన్నీ ధరింపచేస్తాడు. ధరింపజేస్తే అవన్నీ మోయలేడు. ఈ కవచాలు కుదరవులే అని ఆ కవచాలు, ఆ వస్త్రధారణ అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాడు. పెట్టేసి ఒక ఒడిసెల తీసుకొని, ఒడిసెలలో 4 రాళ్ళు తీసుకొని ఒక రాయి తీసుకొని వస్తాడు. 3వ మాట ఏంటంటే ఫెయిత్ ఆఫ్ డేవిడ్, విశ్వాసము కలిగిన దావీదు. ఎందుకు? చూడండి 47వ వచనం, 47వ వచనం, 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే. 49వ వచనం, తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసరి ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లబడెను. హల్లెలూయా. ఎందుకు? బోర్లబడినందుకు. ఎందుకు? సైతాను బోర్లబడిపోయింది, గొల్యాతో బోర్లబడిపోయాడు. చిన్న ఒడిసెల రాయితో కొట్టగా కరెక్ట్గా నుదుట అక్కడేగా ప్లేస్ ఉంది కావాలా, కరెక్ట్గా అక్కడే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో గురి పెట్టి కొట్టాడు. కాబట్టి విశ్వాసము కలిగిన దావీదు. చెప్పండి, విశ్వాసము కలిగిన దావీదు. అది 4వదిగా మనం చూడవచ్చు. అయితే దావీదును ఫిలిస్తీన్ని చంపాడు. చంపి వస్తూ ఉంటే 18వ వచనం, 18వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజు అయిన సౌలును ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది శత్రులను హతము చేసిరండ్రి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలదిని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలపెను. ఏంటంటే అసూయ. ఏం చెప్పండి, వినండి, చెప్పండి. అసూయ చూపు, విషపు చూపు అంటే వారవలేనితనం. చెప్పండి ఆ మాట. వారవలేనితనం వచ్చేసింది ఎవరికి? సౌలు పెద్దోడికి. చాలా సీనియరు, ఏజ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉంది, కానీ చిన్నోడి మీద అసూయ పడతా ఉన్నాడు. అసూయకి గుర్తు ఏంటంటే సౌలు దావీదు మీద విషపు చూపు చూపాను. చూపుల్లో చాలా ఉన్నాయిలేండి, బైబిల్లో ఉన్నాయిగా. మోహపు చూపు ఉంది, విషపు చూపు ఉంది, ఇంకా నేను చెప్పానుగా, చూపులన్నీ ఉన్నాయి, చాలా చూపులు ఉన్నాయి. తర్వాత మీరు చూడవచ్చు. కాబట్టి విషపు చూపు అంటే దొరికితే చంపేస్తాను అన్నట్టు. ఇప్పుడు దావీదు దొరికాడు అనుకో, ఏం చేస్తాడు ఇప్పుడు? చెప్పండి. ఎందుకు? నేను చెప్పానా? ఇక్కడే ఉందా? 10వ వచనం చదవండి. 18:10. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినంద అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత
చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెహోవా తోడయ్యుండిన దావీదుకు యెహోవా తోడై ఉన్నాడు. అంటే ఇది స్టోరీ ఏంటంటే పెద్దోడు అసూయపడ్డాడు, చిన్నోడుకి మంచి పేరు వచ్చింది, అందరూ ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. పొగుడుతూ ఉంటే ఆ పొగడతలో తట్టుకోలేకపోయాడు. ఇక్కడ నేర్చుకునే పాఠం ఏంటి? చాలామందిని ఎందుకు చంపే పరిస్థితి దేనివలన వస్తుంది అది చెప్పాలనుకున్నాను. దేనివలన? అసూయ ఎంత భయంకరమైన పని చేసిద్దంటే తోటి మనిషిని ఏం చేయగలదు? చంపేయగలదు. ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలును చంపడానికి కారణం ఏంటి చెప్పండి? అసూయే. ఎందుకు? హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలేదు. అందువలన దేవుని దృష్టిలో హేబేలు మంచివాడైనందుకు కయీనుకి ఇతని మీద కోపం వచ్చింది. సౌలుకేమో వేల కొలది, ఆయనకేమో 10,000 కొలది. అంటే చరిత్రలో చూడాల ఇశ్రాయేలు ఇంతవరకు ఒడిశల రాయితో అంత పెద్ద గొప్పవాడిని చంపడం అనేది అసలు ఇశ్రాయేలు చరిత్రలోనే చూడలేదు. అందువల్ల ఇంత బుడ్డోడు ఇంత చిన్నోడు ఒక్క రాయితో చంపడం అంటే చరిత్రలో జరగలేదు. కాబట్టి కత్తులతో యుద్ధాలు చేయడం వేరు, ఒడిశలతో మనిషిని చంపడం వేరు. అది చూసి ఆశ్చర్యపోయి 10,000 కొలదనేటప్పటికి తట్టుకోలేక, కాబట్టి అయితే ఎవరు ఏమనుకున్నాడంట? దురాత్మ వచ్చింది. అంటే అసూయ అనేది దురాత్మ, మంచి ఆత్మ? హలో, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వేరే వాళ్ళ మీద అసూయ, కుళ్ళు, కుట్ర, కుచితం, ఇది మంచి ఆత్మ, దురాత్మ? ఈటి తీసుకొని పొడి చంపుదాం అని ఎప్పుడు అనుకున్నాడు? దురాత్మ వచ్చినప్పుడు అనుకున్నాడు. అసూయ అనేది చాలా భయంకరమైంది. అసూయ చాలా భయంకరం అంటే భయంకరం. హేబేలును చంపేసింది. అసూయ వలన చచ్చెదరు అనింది బైబిల్లో. అందే చంపడానికి వచ్చేది. ఎందుకంటే దురాత్మ పట్టింది సౌలుని. ఒక వ్యక్తిని నువ్వు ఓర్వలేకపోతున్నావు అని అంటే అది దురాత్మని నువ్వు అనుకోవాలి. అసూయ, ఓర్వలేనితనం. ఏం చూసి? బాహ్య సంబంధమైనటువంటి వస్తువాహనాలు చూసి ఓర్వలేకపోతున్నావా? అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నావా? లేకపోతే మంచి పేరును చూసి ఓర్వలేకపోతున్నావా? చెక్ చేసుకో. ప్రభు బలలో చేయి వేయబోతున్నాం. మన కీ పాయింట్ ఏంటంటే దావీదు అంతకంతకు వర్ధిల్లెను అనండి. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణాలు చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ ఏంటంటే యెహోవా తోడయుండెను గనుక అతడు 2 మారులు తప్పించుకొనెను. 11వ వచనం. సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి దావీదుకు తోడయ్యున్న దేవుడు అంటే అసూయ, కక్ష, పగ, ద్వేషాల మధ్య, వాటికి బలయ్యే పరిస్థితుల మధ్య ఎవరు తోడై ఉన్నారు? నువ్వు కూడా ఒకవేళ ఎవరి అసూయకైనా, ఎవరి కక్షకైనా, ఎవరి పగకైనా నీవు గురవుతున్నావా? బలవుతున్నావా? వెంటబడుతున్నారా? మాటలతో వెంటబడి ఏమైనా చేస్తున్నారా? అయితే యెహోవా నీకు తోడై ఉంటే నీకు మంచిది. నువ్వు తప్పించబడతావు దానిలో నుండి. దేవుడు తప్పకుండా నిన్ను తప్పిస్తాడు. దావీదును అయితే ఎప్పుడు తోడై ఉంటాడు? మా ముగింపు చెప్తున్నా, కంగారు పడొద్దు, వినండి. ఎప్పుడు తోడై ఉంటాడు? 13వ వచనం నుండి చదవండి. ఇప్పుడు అందరూ చదవండి నాతో పాటు. 13వ వచనం. కాబట్టి సౌలు తన యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు ఉండెను. అంతకుముందే చంపాలనుకున్నాడు, మళ్ళీ సహస్రాధిపతిని చేశాడంట దావీదుని. ఏందో మైండ్ పోయింది కావాలా. మంట అయిపోయే సౌలు కూడా.
అప్పటికప్పుడు కోప్పడతాడు, అప్పటికప్పుడు డౌన్ అవుతాడు, డల్ అవుతాడు. ఏందోనండి ఈయన సంగతి నాకు కొంతమంది స్త్రీలు చెప్తా ఉంటారు. ఏందోనన్నయ్య చాలా కోప్పడతాడు, చంపేంత కోపం వచ్చింది, మళ్ళీ ఏందో పాపం డల్ అయిపోతాడు. నన్ను గురించి కాదులే, కొంతమందిని గురించి. 14వ వచనం, ఎందుకు దేవుడు తోడై ఉంటాడు? ఈ సీక్రెట్ ఒకటి తెలుసుకోండి మీరు. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇంకోసారి చదవండి ఆ వచనం. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు తోడై ఉండాలంటే ఇక్కడ ఏముంది? దావీదుకి సుబుద్ధి, మంచి బుద్ధి ఉంది. ఏంటి మంచి బుద్ధి అంటే? శత్రువును కూడా ప్రేమించే బుద్ధి ఉంది, కీడు చేసేవారిని కూడా ప్రేమించే బుద్ధి ఉంది. అసలు యాక్చువల్గా ఏం జరిగిందో తెలుసా? దావీదు ఎంత మంచోడో తెలుసా? అతనికి ఇతనికి దెయ్యం పట్టినప్పుడల్లా దావీదు పాటలు పాడితే వదిలిపోయేది. దావీదు సితారా వాయిస్తేనే సౌలుకు పట్టిన దురాత్మ. అంత మంచోడు దావీదు. కీడు చేసే వాళ్ళకు కూడా మేలు చేసే సుబుద్ధి ఉంది కాబట్టి అతడు వర్ధిల్లాడు. కాబట్టి ప్రియులారా, 14 వచ్చిన ఎంత బాగుందో. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి. ఇంకోటి విషయం కూడా, దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ప్రైజ్ ద లార్డ్. ఎవరినైనా భయపెట్టాలంటే ఏం చేయాలా బ్రదరు? ఎవరైనా భయపెట్టాలంటే ఏం చేయాలి చెప్పండి? డేయ్, నాకు ఎంతమంది తెలుసా నీకు? వాళ్ళని పంపిస్తా, వీళ్ళని పంపిస్తా అట్టంటే భయపడరు. ఏముంటే భయపడతారు? సుబుద్ధి. నీ బుద్ధి మంచిదైతే. కీడు చేస్తున్నారు కానీ వాళ్ళని ప్రేమించగలిగితే, నీకు నష్టం చేస్తున్నారు వారిని నువ్వు ప్రేమించగలిగితే. చాలాసార్లు సౌలుకి దురాత్మ పట్టినప్పుడు వినండి, పాటలు పాడింది దావీదు, సితార వాయించింది దావీదు, దురాత్మ విడిచిపోయింది. సౌలు దావీదు వలనే బాగున్నాడు చివరి వరకు కూడా. దావీదు వంటి నీతి నీ జీవితంలో ఉందా? ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు తల్లి. ఉంటే నీకు దేవుడు తోడుగా ఉంటాడు తమ్ముడా. ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వర్ధిల్లుతావు, అంతకంతకు వర్ధిల్లుతావు. ఆ మాట చదువుకుందామా? ఆ మాట ముగింపు చదువుకుందాం. 2వ సమూయేలు 3వ అధ్యాయం మూలవాక్యం చదువుకుందాం. చదవండి. సౌలు కుటుంబకులకు దావీదు కుటుంబకులకు బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు వర్ధిల్లెను, ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసింది. కాబట్టి ఒకవేళ మీ జీవితాల్లో కుటుంబాల మధ్య ఒకవేళ సమస్యలు వచ్చినా, తేడాలు వచ్చినా, ఎవరు నీతిని కాపాడుకుంటారో వారిని దేవుడు వర్ధిల్లజేస్తాడు. ఎవరు భక్తిని కాపాడుకుంటారో, ఎవరు విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఎవరు కీడు చేసే వాళ్ళకు కూడా మేలు చేసే మనసు ఉంటుందో వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కుళ్ళుబోతనంతో కుట్రతో ఉంటే నువ్వు నీరసిల్లిపోతావు. బ్లెస్సింగ్స్ అన్నీ పోగొట్టుకుంటావు, ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు చేతులారా. సౌలు అంతకంతకు నీరసిల్లెను, దావీదు అంతకంతకు అభివృద్ధి చేశాడు. ఎందుకు? నేను ఆత్మ పొందినవాడిని, అభిషేకం పొందినవాడిని అని అతిశయించలా. ఏం చేశాడు? సౌలు ఎదుట ఏంటి అవి? ఆయుధములు మోయేవాడాయను, ఆయుధములు మోసేవాడయ్యాడు. అలాగా ఎన్నో సంగతులు మనం చూసాం. ఆయుధములు మోసాడు, తర్వాత సహోదరుల క్షేమాన్ని విచారించాడు, ఆ తర్వాత సహనము చూపించాడు సహోదరుల పట్ల, ఆ తర్వాత విశ్వాస వీరుడుగా నిలిచాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు. ఆ తర్వాత అసూయ ద్వేషాల మధ్య దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. యెహోవా తోడును అనుభవించినటువంటి దావీదు, విషపు చూపుకి బలైనటువంటి దావీదు. 5వది ఏంటి అని అంటే
సుబుద్ధి. చెప్పండి ఆ మాట. ఏ విషయంలో? ఒక్క విషయమా? ఒక్క విషయం కాదు, సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. తర్వాత 19వ అధ్యాయం 7వ వచనం చూడండి. 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు నొద్దకు తీసుకొని రాగా దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. అనండి ఆ మాట. దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. అంటే దావీదును చంపాలని ప్రయత్నాలు ఆపల సౌలు. సిస్టరో బ్రదరో, దావీదును చంపాలనుకున్న ప్రయత్నాలు సౌలు ఆపల, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే సౌలు కొడుకు యోనాతాను ఉన్నాడు. యోనాతానుకి విషయం తెలిసి దావీదు చెప్పుకుంటాడు, యోనాతానుతో ఫ్రెండ్తో చెప్పుకుంటాడు, మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు, ఏం తప్పు చూసి చంపాలనుకుంటున్నాడు? యోనాతాను ఒకసారి చెప్పరాదా మీ నాన్నకి? అన్నాడో లేడో తెలియదు కానీ దావీదు యోనాతాను ఫ్రెండ్స్. దావీదు చెప్పుకుంటున్నాడు, యోనాతాను మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు, ఎందుకు అంటే అప్పుడు యోనాతాను పోయి చెప్పాడు. ఏమని? నానా సౌలా, ఎందుకు నువ్వు దావీదుని చంపాలనుకుంటున్నావు? ఏం తప్పు చేశాడు? నీకేం ద్రోహం చేశాడు? పైగా నిన్ను కాపాడాడే, నీకు దెయ్యం పట్టినప్పుడు వదిలిచ్చాడే, నీ దగ్గర ఆయుధాలు మోయవని ఏం చేశాడు నువ్వు చెప్పంటే సౌలు యోనాతాను మాటిని, అంటే కొడుకు మాటిని, దావీదు నీకు నేనేం చెయ్యనంటాడు. నేనేమి చెయ్యనంటే అప్పుడు దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. యాక్చువల్గా ఏం జరగాల్సిందంటే నా లెక్కల ప్రకారం, అయ్యో మీ నాన్న నమ్మడానికి లేదు, నేను మళ్ళా అక్కడికి రానని చెప్పాలి దావీదు. కానీ ఇక్కడ అద్భుతమైన సంగతి ఏంటంటే మునుపటి వలనే దావీదు ఎవరి దగ్గరకు ఉన్నాడు? సౌలు దగ్గరికి వెళ్ళాడు. అందుకు ఈటి తీసుకొని ఎంటబడ్డాడు కదా. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఈటి తీసుకొని ఎంటబడ్డాడు కదా. ఎంటబడుతుంటే అప్పుడు దావీదు వాళ్ళ ఫ్రెండ్ యోనాతానుకు చెప్పుకుంటే యోనాతాను వాళ్ళ నానే కాబట్టి అప్పుడు సౌలు అవన్నీ విని యోనాతాను చెప్పినవన్నీ, ఎందుకు అన్యాయంగా దావీదును చంపడానికి నువ్వు పరిగెత్తున్నావని అంటే అప్పుడు కన్విన్స్ అయ్యి ఏం చేశాడు? కన్విన్స్ అయ్యాడయ్యా, నిన్నేం చేయడని యోనాతాను చెప్తాను. దావీదు మళ్ళా వెళ్ళి సౌలు దగ్గర సేవ చేస్తూ ఉన్నాడు. ఇట్టటోడు దగ్గర మళ్ళీ సేవ చేయకూడదు అనుకోలే, ఇట్టటోడు దగ్గరికి మళ్ళీ వెళ్ళకూడదని అనుకోలే. దావీదులో ఉన్న గొప్పతనం అది. అందుకే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. తల్లవంచండి, ప్రార్థన చేసి. సాలిపోయారు మీరు, తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళలో నుండి బైబిళ్ళు ముయ్యండి, నోరు తెరవండి. ప్రభువా, దావీదు వంటి మనస్సు నాకు ఇవ్వవా అని అడగండి. ఇష్టమైతేనే, బలవంతం ఏంలే. బైబిల్ అందుకే కదా, క్రీస్తు మనస్సు, దావీదు మనస్సు, క్రీస్తు మనస్సు. కావాలా నీకు ఆ మనస్సు? నువ్వు వర్ధిల్లాలంటే సహోదరుల పట్ల, సంఘంలో ఉన్న సిస్టర్ పట్ల, సంఘంలో ఉన్న బ్రదర్ పట్ల క్షేమం, వాళ్ళ క్షేమం చూడగలవా నువ్వు? వారి క్షేమమును యోచించగలిగిన వాడవైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. సౌలు కక్ష క్రోధంతో వెంటాడుతూ ఉంటే ఇదిగో దావీదుతో దేవుడు ఉన్నాడు. సహోదరులారా, నీకు నీ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉన్నావు, ఏమి ఎదుర్కొంటున్నావో నాకైతే తెలియదు. కానీ నువ్వు ఏమి ఎదుర్కొన్నా, నువ్వు దావీదు వంటి మనసుంటే మాత్రం దేవుడు నీ పక్షాన ఉంటాడు. విషపు చూపు, అసూయ, ద్వేషం, ఓర్వలేని, తట్టుకోలేని తనంతో ఉన్నావేమో. ఎవరిలోనో ఉందనుకోవడం కాదు, నీలో ఉందేమో చూసుకో. దావీదు వంటి నీతి నాకు దయచే. దావీదు వర్ధిల్లడం ఏంటి? అంత ఏజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనేమో నీరసిల్లడం ఏంటి, కృంగిపోవడం ఏంటి? సోదరుడా, చేసుకోండి ప్రార్థన. అందరూ నోరు తెరిచి మనసు విప్పి, యేసయ్యా, దావీదు వలె నన్ను వర్ధిల్ల చేయవా, దావీదు వలె నన్ను వ్యాప్తి చేయవా, దావీదు వంటి నీతి నియమాలు నాకు దయచేయవా అడుగుతావా? ఇష్టమైతే అడిగితే దేవుడు ఇస్తాడమ్మా. బ్రదరు, నువ్వు ఇష్టపడాలే కానీ దేవుడు ఇస్తాడు.